నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ సీజన్ నడుస్తుంది. ఇంకొక రాత్రి పూర్తయితే ఫలితాలు కూడా వచ్చేస్తాయి. విజేత ఎవరన్నది కూడా తెలిసిపోయే అవకాశం ఉంది. అయితే ఈ లోపు అంటే ఆరామస్థాన్తో సహా పలు అక్యురసీ ఉన్న, క్రెడిబిలిటీ ఉన్న సర్వే సంస్థలన్నీ కూడా తమ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ని విడుదల చేసినాయి. అందులో ఒకటి ఫోరెన్సిక్ సర్వే. డాక్టర్ బాలా అంటే సోషల్ ఇంజనీరింగ్ సంబంధించి బాగా పట్టున్న వ్యక్తి, గతంలో జనసేన పార్టీ వ్యవస్థాపక సభ్యులు ఆయన ఒకరు. సో ఆ ఫోరెన్సిక్ ఎగ్జిట్ పోల్ ఏం చెప్తుంది, అసలు ఆంధ్ర కింగ్ ఎవరన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. మీ ఫోరెన్సిక్ ఎగ్జిట్ పోల్ ఏం చెప్తుంది? అలాగే అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అన్ని ఇచ్చారు. మీ ఎగ్జిట్ పోల్ ఎగ్జాక్ట్ అవుతుందని నమ్ముతున్నారా? ఎగ్జిట్ పోల్స్ ఏవి కూడా ఎగ్జాక్ట్ అవుతాయి అని అనుకుంటే ప్రతి చేసిన వ్యక్తులు కూడా ఎస్ కరెక్ట్ అని అంటారు. బట్ నేనైతే ఒకటే చెప్తాను, 10 to 15% మార్జినల్ ఎర్రర్స్ అనేది కామన్ జరుగుతుంది. ఓకే, నేను చెప్పిన సీట్ లో 10 to 15% మనం మార్జినల్ ఎర్రర్ తీసేసిన, బట్ ఆ ఫిగర్స్ లలో ఒక 10% మనం మైనస్ చేసేయచ్చు. బట్ రిమైనింగ్ 80 to 90% మధ్యలో ఉన్నది మాత్రం యాజ్ ఇట్ ఈస్ అయితే వస్తాయి. బట్ నేను ఎందుకు అంత కాన్ఫిడెన్స్ గా చెప్పగలుగుతాను మార్జినల్ ఎర్రర్స్ కూడా ఉంటాయి అని అంటే, ఒకటి రియల్ టైం వర్క్ చేసినప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది. ఫస్ట్ డేటా మన దగ్గర ఉన్నప్పుడు, ప్రాపర్ డేటా స్ట్రక్చర్ మన దగ్గర ఉన్నప్పుడు, సైంటిఫిక్ మెథడాలజీని మనం యూజ్ చేసినప్పుడు అప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఇంత కాన్ఫిడెంట్ గా నా సర్వే 100% వస్తుంది, ఒక 10% మార్జినల్ ఎర్రర్స్ ఉంటాయి నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే, బికాస్ స్టాఫ్ చేసేది అంటే టీం మొత్తం వర్క్ చేసేది కాకుండా నేను కూడా పార్టిసిపేషన్ జరగడం జరిగింది కాబట్టి, కలెక్షన్ ఆఫ్ డేటాలో కానీ, ఒపీనియన్ కలెక్షన్స్ లో కానీ, దెన్ తర్వాత కూర్చొని చేయడం బ్యాక్ అండ్ వర్క్. బ్యాక్ అండ్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ రియల్ టైమ్ లో మనము బయటికి వెళ్ళినప్పుడు, ఈవెన్ ఇండియా టుడే వాళ్ళు చేసినా కానీ ఇంకో రకరకాల వాళ్ళు కూడా ఏంటంటే మైక్ పట్టుకొని కొద్ది చోట్ల వెళ్తారు. కానీ అవన్నీ కూడా మైక్ పట్టుకొని కెమెరా పట్టుకొని వచ్చేవి 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరు ఓపెన్ అవ్వరు. అందుకే మీకు మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఏది అంటే మీడియంలో మౌత్ పబ్లిసిటీ అని అంటారు. మేము అదే ఓల్డ్ మెథడాలజీలోనే రివర్స్ మెకానిజంలో చేసి ఈ డేటాని కలెక్ట్ చేయడం జరిగింది. కలెక్ట్ చేసి రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ తయారు చేసినప్పుడు మీకు ఫోరెన్సిక్ సెలక్షన్ సర్వే అనేది భారతదేశంలో ఎలక్షన్స్ సర్వేకి సంబంధించిన దాంట్లో ఫస్ట్ టైం ఈ ఫోరెన్సిక్ అనే పేరుని మేము తప్ప ఇంకెవరు యూజ్ చేయలేదు. అంటే ఇట్ ఈస్ ఐ క్రియేషన్ ఆఫ్ హిస్టరీ అనుకోవచ్చు మనము. ఇది 2023 తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు మేము ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే నేను ఎందుకు పేరు దీనికి ఇచ్చాను అంటే, తెలంగాణలో మేము రాష్ట్రం మొత్తం అంతా కలెక్ట్ చేసినప్పుడు, ప్రీ పోల్ పోస్ట్ పోల్ రెండు మేము వర్క్ చేసినప్పుడు డీప్ అనాలిసిస్, డీప్ స్టడీ, ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడం జరిగింది. అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్స్ ఎలా ఉన్నాయి, అర్బన్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, హైదరాబాద్ ఎలా ఉంది, చుట్టుపక్కల మండల ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసాం. ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటే ఏంటి? జనాలకు అందరికీ తెలిసింది నిజాన్ని పర్ఫెక్ట్ గా తీయడం. మీరు మెడికల్ టెస్ట్లు తీసుకున్నా, టెక్నికల్ టెస్ట్లు తీసుకున్నా, ఏవి చేసుకున్నా ఫైనల్ గా ఏం టెస్ట్ కావాలని అడుగుతారు? ఫ్యాక్ట్ కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫోరెన్సిక్ కి పంపిస్తే అన్ని బయటకు వస్తానంటారు. రైట్? ఫోరెన్సిక్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ అ డీప్ అనాలిసిస్, పర్ఫెక్ట్, ఎగ్జాక్ట్ అండ్ స్టడీ రిపోర్ట్. ఎస్, కంప్లీట్ గా తీసి స్టడీ రిపోర్ట్ చేయడమే ఫోరెన్సిక్ దాని అర్థం. సో మేము అదే బేస్ మీదనే ఫోరెన్సిక్ అని పేరు ఇచ్చాను దీనికి. అంటే డీప్ అనాలిసిస్. ఎస్, ఎగ్జాక్ట్లీ. డీప్ అనాలిసిస్ చేయడమే ఫోరెన్సిక్ సెలక్షన్ సర్వే. దీని యొక్క టెక్స్చర్ కూడా మేము అదే పెట్టాం. అంటే ఇట్స్ బ్రాండ్ గా FES. బట్ కాకపోతే ఏంటంటే భారత్ పొలిటికల్ రీసెర్చ్ అనాలిసిస్ సెంటర్ అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ టైప్ అనమాట మాకు. సో మేము ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో కూడా ప్రీ పోల్, పోస్ట్ పోల్ రెండు చేయడం జరిగింది. ప్రీ పోల్ కూడా మీరు చూసే ఉంటారు. దీనికి ముందు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఎలక్షన్స్ కంటే ముందు. దీని తర్వాత ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ మేము ఎగ్జిట్ పోల్స్ ని కూడా కంప్లీట్ గా అంటే దీంట్లో డిఫరెంట్ మెథడాలజీస్ ని యూస్ చేసి ఈ డేటాని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ టీడీపీ, జేఎస్పీ, బీజేపీ అలియన్స్ కి ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే టీడీపీ ప్లస్ జనసేన బ్రాకెట్ లో అలియన్స్ ప్లస్ బీజేపీ అని పెట్టాను నేను. గమనించారు ఎవరైనా? ఎందుకు అనేసి లాస్ట్ లో బీజేపీ జాయిన్ అయింది. అంతవరకు అలియన్స్ అంటే ఎవరు? టీడీపీ, జనసేన అని ఉన్నాయి. నేను అదే ఎవరు గమనించలేదు. ఊరికే ఇస్తున్నారు, చేస్తున్నారు. బట్ ప్రతి ఒక్కటి కూడా మేము ఇచ్చిన డాక్యుమెంట్ లో కంప్లీట్ గా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే అన్ని క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఏ గవర్నమెంట్ వస్తుంది కూడా అర్థమైపోతుంది. అందుకే ప్లస్ బీజేపీ అని పెట్టాం. చూడండి, 32 నుంచి 63 స్థానాలు. చెప్తాను, అక్కడికి వస్తాను. 1 to 2% మార్జినల్ కౌంట్ లోనే ఎవరైనా రన్నర్ అయినా, విన్నర్ అయినా.
లేదండి. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏదో ఓటింగ్ శాతం పెరిగితే ఓటింగ్ శాతం వచ్చేస్తే ఓట్లు వచ్చేస్తే మేము గెలిచేస్తాం ఆ సీట్లను అనుకుంటున్నారు. అది రాంగ్. 1% 2% మార్జిన్ 0.1% 0.5% 0.7% ఓటమి గెలుపు రెండు డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అలాంటి ఓటమి గెలుపుని చాలా తక్కువ మైన్యూర్ పర్సంటేజ్ లో డిసైడ్ చేసే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఏ విధంగా మనము అక్యురెన్సీగా లేదు 2 సీట్ల 3 సీట్లను ఇవ్వగలుగుతాం? అలా 30-40 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను అలా 30-40 సీట్లు టైట్ ఫైట్స్ ఉన్నప్పుడు నేను కాదు వీళ్ళే గెలుస్తారు నేను చెప్పలేను కదా. నాకు కూడా అక్కడ డిస్క్లోజ్ అవ్వట్లేదు. ఒపీనియన్ తీసుకున్నప్పుడు కూడా పబ్లిక్ ఎవరు డిస్క్లోజ్ అయినప్పుడు మార్జినల్ ఓపెన్ అవ్వనప్పుడు 50-50 రేషియో అయినప్పుడు ఏం చేస్తాం? టైట్ ఫైట్ లోనే పెట్టాల్సి వస్తుంది. అది ఏదో ఒక సైడ్ అది నిజంగా గెలుస్తారా ఓడతారా సెకండరీ. గెలుస్తారా ఓడతారా సెకండరీ. ఒక నియోజకవర్గంలో మనము కండక్ట్ చేసినప్పుడు కలెక్షన్ చేసినప్పుడు మనకు వచ్చిన డేటా రైట్ అని మనం చెప్పలేము, అలానే రాంగ్ అని చెప్పలేము. కానీ మనకు వచ్చిన డేటాలో తీసుకున్నప్పుడు ఏదో ఒక సైడ్ రావాలి. ఏదర్ వైసీపీనా లేకపోతే టీడీపీ అలియన్సా వస్తే అప్పుడు దానికి వేస్తాం మనం. అలా రాలేదనుకోండి మనం ఏం చేస్తాం? టైట్ ఫైట్ లో న్యూట్రల్ లో వేసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి మీకు 32 to 63 వైసీపీ కూడా మీకు 112 నుంచి 143 అంటే మళ్ళీ 143 ఎవరికైనా ఇక్కడ 31 ఉంటుంది, ఇక్కడ 31 ఉంటుంది. సో ఈ 31 టైట్ ఫైట్స్ జేఎస్పీ బీజేపీ టీడీపీ ఉన్న అలియన్స్ కి వస్తుందా లేకపోతే వైసీపీకి వస్తుందా అనేది మీరు డిసైడ్ చేయలేదు, నేను డిసైడ్ చేయలేము, ప్రజలు ఒకరే డిసైడ్ చేయగలుగుతారు. అది ఇంకొక 24 గంటల్లో బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే ఆ 31 సంగతి పక్కన పెడితే క్లియర్ వైసీపీకి క్లియర్ ఎడ్జ్ 112 మార్జిన్. మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసినట్టు మీకు మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ వచ్చేసింది కాబట్టి మ్యాజిక్ ఫిగర్ నుంచి ప్లస్ వచ్చిన సీట్స్ ఇవన్నీ. సో వైసీపీకి ఇప్పుడు వచ్చిన ఈ టైట్ ఫైట్ లో వైసీపీకి వచ్చినా పోయినా పెద్ద ఫరక్ పడదు. రీజన్ ఏంటంటే 112 సీట్స్ సెక్యూర్ అయిపోయారు కాబట్టి. సో వాళ్ళకి పెద్ద భయం ఉండదు. బట్ వేరే 63 సీట్స్ 32 to 63 వస్తే స్ట్రాంగెస్ట్ అపోజిషన్ అవ్వగలుగుతారు. ఇక్కడ గిమ్మిక్లు ఏదైనా చేసి ఇక్కడ నుంచి అక్కడ జంప్ అయినారు అనుకోండి, ఆ క్యాంప్ రాజకీయాలు అందరికి తెలిసినవి కదా. జంప్ అయ్యే వాళ్ళు జంపింగ్స్ చేస్తూ ఉంటారు. ఈ రాజకీయ నాయకులను ఎవరు నమ్మేది లేదు, ప్రజలు కూడా ఎవరు నమ్మేది లేదు. గెలిచిన తర్వాత ఎవరు ఎటన్నా పోతాడు అనేది వాళ్ళ ఒపీనియన్. సో జంప్ అయితే ఎవరు అనుకోలేరు కదా, ఇక్కడ నుంచి అక్కడ కూడా జంప్ అవ్వచ్చు. వీ డోంట్ నో. సో అందుకని మీకు 63 డిఫరెన్షియేట్స్ మధ్యలో 31 డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి అది ఎవరికైనా రావచ్చు. ఏదో వీళ్ళకి వస్తాయో వాళ్ళకి వస్తాయో తెలియదు. ఓకే ఫైన్. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న కొన్ని స్థానాలు ఉన్నాయి. కుప్పంలో చంద్రబాబు కావచ్చు, మంగళగిరిలో లోకేష్, పీఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, గుంటూరు వెస్ట్ లాంటి స్థానాలు విడుదల రజని, నగరిలో మంత్రి రోజా, వీళ్ళ స్థానాల గురించి అడిగితే ఏం చెప్తారు పర్టికులర్ గా? పర్టికులర్ గా వాళ్ళ స్థానాల గురించి అడిగితే మనం డీటెయిల్ రిపోర్ట్ కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగినట్టు ఫస్ట్ ఏ నియోజకవర్గం వెళ్దాం? పిఠాపురం. ఓకే, లెట్స్ గో టు పిఠాపురం. టైట్ ఫైట్ 3000 ఇచ్చి ఇక్కడ నానంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ కాదు, ఓసీ కేటగిరీ. ఓకే ఎస్. ఇక్కడ వంగ గీత, పవన్ కళ్యాణ్, సత్యానందరావు. ఓకే, ఇక్కడ టైట్ ఫైట్ రెడ్ లో ఉంది. ఒకవేళ గెలిచినా ఓడినా మహా అంటే ఒక 3000 ఓట్లతో అటు ఇటు, లేదంటే 5000 ఓట్లలో అటు ఇటు గెలిచే అవకాశాలు, ఓడిపోయే అవకాశాలే ఉన్నాయి. ఇదర్ గీత గారు గెలిచినా ఓడినా ఈ మార్జిన్ ఉంటది, పవన్ కళ్యాణ్ గెలిచినా ఓడినా ఈ మార్జిన్ ఉంటది. 3 to 5 అంటే మార్జినల్ కౌంట్ మాక్సిమం. ఆ కౌంట్ లోనే ఏదర్ ఓడిపోవడం కానీ గెలవడం కానీ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ అంత టైట్ ఫైట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి మైన్యూర్ ఓటు కూడా మనము క్యాలిక్యులేషన్ లో తీసుకోవాల్సి ఉంటుంది. బంపర్ డూపర్ కొంతమంది ఏదో అంటున్నారు, బంపర్ డూపర్ మెజారిటీ వచ్చేస్తుంది, 1,00,000 మెజారిటీ వచ్చేస్తుంది అని రకరకాలుగా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నిజంగా 1,90,000 70,000 మెజారిటీలు వస్తే నన్ను అడిగితే ఈ పిఠాపురంలో ఉన్న జనాలందరూ కూడా తడిగుడ్డ వేసుకొని సల్లగా 5 గమని కూర్చోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ప్రజాప్రతినిధి అక్కర్లేదని వాళ్ళు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చెప్పేస్తుంటాయి. ఎందుకు అంటే నాకు తెలిసి ఎవరు కూడా ప్రజాప్రతినిధి వద్దని ఎవరు అనుకోరు. పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ ప్రజాప్రతినిధి పదవి ఇస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయనకు ఆల్రెడీ చాలా మూవీస్ పైప్ లైన్ లో ఉన్నాయి. ఆయనేమో అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఒక ఓటర్ వెళ్ళి ఆయన కలవాలి. ఇప్పుడున్న లీడర్లకే దిక్కులేదు, ఓటర్ని ఎక్కడ కలుస్తాడు ఆయన? షాడో ఎమ్మెల్యే వర్మ అంటే దందాలు ఆయన చేస్తాడా? అంతే కదా. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటే ఆయన దందాలు చేస్తారు అక్కడ. చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేయాలి అయితే ఇంక మనకు తెలియదు. సో అది చాలా టైట్ ఫైట్. 3000 ఓట్లతో మహా అంటే గెలిచినా ఓడినా జరిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏదో అడిగారు, ఉండి గురించి చెప్పండి. రఘురామకృష్ణరాజు టీడీపీకి ఎడ్జ్ లో ఉంది, గెలవచ్చు ఓడిపోవచ్చు, రెడ్ సిగ్నల్ లో ఉంది. అది గెలిచినా ఓడినా అక్కడ కూడా మీకు ఒక 4,000 చిల్లర ఓట్లతో గెలవచ్చు ఓడచ్చు.
మెజారిటీ సర్వేలు అయితే రఘురామకృష్ణరాజు గెలవకపోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాయి. నేను అదే అంటున్నాను, ఇప్పుడు పర్ఫెక్ట్ గా నేను రఘురామకృష్ణరాజు ఓడిపోతారని నేను చెప్పలేను, ఎందుకంటే అక్కడ డిస్క్లోజ్ అవ్వకుండా నేను కూడా ఎలా చెప్పగలుగుతాను. అందుకే రెడ్ మార్క్ లో పెట్టేదాన్ని టీడీపీ అని పెట్టాం. అంటే టీడీపీ వాళ్ళకి ఎడ్జస్ట్ ఉన్నాయి, గెలవచ్చు గెలవకపోవచ్చు, మేబీ చెప్పలేము. ఆ ఓట్స్ ఒకవేళ ఈయన చేసిన పనుల వల్ల అక్కడ మంచి అని అనుకుంటే ఓట్లు వేయచ్చు, ఈయన చేసిన పనుల వల్ల లేకపోతే మంచి కాదని అనుకుంటే 4,000 ఓట్లతో ఓడించవచ్చు. 4,000 ఓట్లు అంటే మీకు మహా అంటే ఎంత, ఒక 2-3 ఈవీఎంలు అంతే. ఒక 2-3 ఏరియాలలో ఉన్న ఈవీఎంలు జనాలు వేయలేదు అనుకోండి, ఓట్లు ఓడిపోవచ్చు, గెలుస్తారని కూడా మనం చెప్పలేము. ఇది గన్నవరంలో వల్లభనేని వంశీమోహన్ పరిస్థితి ఏంటి? టైట్ ఫైట్ అక్కడ కూడా 1000 ఓట్లతో టీడీపీకి ఎక్కువ స్కోప్స్ ఉన్నాయి గన్నవరం. గుడివాడ వంశీమోహన్ కొడాలి నాని గెలుస్తారు. గుడివాడ 10,000 చిల్లర పైనే గెలిచే అవకాశాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ. సుజనా చౌదరి గారు జాతకం ఎట్లుండొచ్చు? విజయవాడ వెస్ట్ టైట్ ఫైట్ ఈయనకు పడే అవకాశాలు చాలా తక్కువ సుజనా చౌదరికి, బికాస్ ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ ఏరియా ఓట్ బ్యాంక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అందుకే మీరు ఒకసారి గమనిస్తే 1000-2,000 ఓట్లలో ఒకవేళ ఆయన షేక్ ఆసిఫ్ గెలిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంగళగిరి టైట్ ఫైట్ 4,000 ఇచ్చారు. మంగళగిరి టైట్ ఫైట్ 4,000 అటు ఇటు ఎవరైనా గెలవచ్చు, ఏదర్ లేకపోతే లోకేష్ కావచ్చు, ఎవరైనా గెలవచ్చు. అక్కడ మీరు గమనించిన ఫ్యాక్టర్స్ ఏంటి మంగళగిరిలో? ఫ్యాక్టర్స్ ఇన్ ద సెన్స్ అక్కడ కమ్యూనిటీ సెగ్మెంట్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ లావణ్య గారికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, కానీ ఈయన లోకేష్ గారికి అక్కడ పర్ఫెక్ట్ గా ఈ గ్రూప్ ఉంది, పర్ఫెక్ట్ గా వీళ్ళు వేస్తారు అనేది లేదు. కాకపోతే సెంట్రలైజ్డ్ పార్టీ సిస్టమ్ చూసుకుంటున్నారు కాబట్టి తెలుగుదేశం కి పార్టీకి సంబంధించిన క్యాడరు లీడర్స్ అందరు ఉన్నారు కాబట్టి, ప్లస్ క్యాపిటల్ కి దగ్గర ఉంది కాబట్టి ఆ ఓటర్ మైండ్ సెట్స్ కూడా ఒక వరకు ఓటింగ్ తీసుకురావడానికి మాత్రం పనికొస్తుంది, గెలవడానికి చాలా తక్కువ. సో ఈయనకి నాన్ లోకల్ కాబట్టి కొంచెం ఇబ్బంది. ఒకటి అంటే ఓడిపోయిన కాడ నుంచి మంగళగిరి వేదికగా చాలా మైక్రో లెవెల్ పోలింగ్ మేనేజ్మెంట్ చేసిన ఏం లేదు అక్కడ, అలాంటివి ఏమి అబ్జర్వేషన్స్ లేవు. అసలు నారా లోకేష్ గారు అక్కడ మైక్రో లెవెల్ చేశారు అనేది అసలు అక్కడ కాన్సెప్ట్స్ ఏం రాలేదు, అలాంటి కాన్సెప్ట్సే రాలేదు. ఇంకోటి ఈయన చేసిన యువగలం కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు పాదయాత్రలు కానీ ఇంకొక యాత్రలు కానీ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి బస్సు యాత్రలు వారాహి యాత్రలు ఏ యాత్రలు ఎలక్షన్స్ దాంట్లో ఇంపాక్ట్ అవ్వలేదు, జీరో. డిజాస్టర్స్ అనుకోవచ్చు మనం. అంటే ఒకప్పుడు యాత్రలు అంటే ఫేమస్ అన్న యాత్రలన్నీ కూడా ఈసారి వీళ్ళు చేసే యాత్రలన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. ఇంకొకరు ఎవరు కూడా యాత్రలు అంటే ఇంతే కదా అని అనుకుంటే పరిస్థితికి వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ లో. హిందూపూర్ 10,000 మెజారిటీ వస్తే ఆయన గెలిస్తే టీడీపీకి స్కోప్స్ ఉన్నాయి, ఒక 10,000 మెజారిటీ రావచ్చు. వేవ్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిపోయిన ఓట్ బ్యాంక్ కాబట్టి అక్కడ కన్సాలిడేషన్స్ లోనే ఉంది తప్ప వాళ్ళు ఏదో కొంచెం చేంజ్ అయ్యి వేసేంత దీంట్లో లేరు. సో కాబట్టి అక్కడ స్కోప్స్ ఏంటంటే మీకు ఒక 10 వస్తే 10,000 లేదంటే పోవచ్చు. నా కుప్పం టీడీపీ 5,000 ఓట్ల మార్జిన్ ప్లస్ ఆర్ మైనస్ గెలిస్తే రెడ్ లో ఉంది, అలార్మింగ్, ఓడిపోవచ్చు కూడా. అంటే చంద్రబాబు నాయుడు గారి సీట్ ఒకవేళ కుప్పంలో ఓడిపోవచ్చు కూడా. భరత్ గారు చాలా బాగా గట్టి పోటీని ఇచ్చారు, చాలా టైట్ ఫైట్ లోనే ఉంది. ఒకవేళ గెలిచినా ఓడినా 5,000 కంటే పెద్ద మెజారిటీ ఎవరికి రావు, ఇద్దరు చంద్రబాబు నాయుడు గారికి రావు, ఇద్దరు భరత్ కి రావు. సో ఈ రేంజ్ లో పోటీ టఫ్ ఫైట్ నడిచినప్పుడు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, టీడీపీ గ్రూప్స్ కావచ్చు, చేస్తున్న హడావిడిని ఎట్లా అర్థం చేసుకోవాలి? కీలకమైన నేతలకే దిక్కులేదు. నేను ఒక విషయం మీకు చెప్తాను. ఇప్పుడు మైరా మీడియా, మీ మీడియాలో మీకు నచ్చింది మీరు ట్రోల్ చేయడంలో తప్పేం లేదు, హడావిడి ఉంటది, హల్చల్ చేస్తారు, దాన్ని నేను ఆపలేను, బయట ప్రజలు ఆపలేరు. ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లు కూడా రాసుకుంటూ వస్తున్నారు. అది అఫ్ కోర్స్ ఇప్పుడు నా సర్వే ఇప్పుడు నేను రిలీజ్ చేశాను, కొంతమంది మీడియా వాళ్ళు వేశారు, కొంతమంది మీడియా వాళ్ళు వేయలేదు. ఇప్పుడు వాళ్ళు నాకు మిత్రులే, తెలిసిన వాళ్ళే, అందరికీ పంపించారు, మాట్లాడతారు, కానీ వేయలేదు. ఎందుకు వేయలేదని నేను అడగలేను కదా, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నువ్వు వీళ్ళది ఎందుకు వేసావు, మాది ఎందుకు వేయలేదని నేను అడగలుగుతానా? నా మీడియా నా ఇష్టం, నేను మర్చిపోయినాను, దానికి ఎవరేం చేయలేరు కదా. నేను మర్చిపోయినంటే ఎవరేం చేయగలుగుతారు? సింపుల్. సో ఎవరి ఇష్టం వాళ్ళది, మీడియా పెట్టుకున్నారు వాళ్ళు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు. కానీ లేకపోతే నేను ఫ్రెండ్ అనో లేకపోతే నేను పంపించాను అని చెప్పేసి అన్న టక్కుమని వేస్తారా? ఏరు కదా, ఏరని రూల్ కూడా లేదు. అంతే. ఫైన్. టీవీ9 రజనీకాంత్ గారు అడిగినట్టు నేను కూడా మిమ్మల్ని అడుగుతాను, ఒకవేళ ఇది ఫెయిల్ అయితే అసలు టీవీ9 రజనీకాంత్ ఆరామస్థాన్ అడిగినట్టు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకవేళ మీ ఎగ్జిట్ పోల్ ఎగ్జాక్ట్ కాకపోతే ఇన్ ద సెన్స్ ఫెయిల్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ అడగండి, మీకు అందరికి ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. సర్వేలు ఫెయిల్ సక్సెస్ అనేది ఉండవు. ఫెయిల్ సక్సెస్ అనేది పొలిటికల్ పార్టీకి ఉంటుంది, పొలిటీషియన్ కు ఉంటాయి. సర్వే ఏజెన్సీస్ డేటాని కలెక్ట్ చేసుకుని రిపోర్ట్ మాత్రమే మీకు ఇస్తారు. అలా అని చెప్పి టీవీలలో వచ్చేవన్నీ జెన్యూన్ ఉన్నాయా? టీవీలలో వచ్చేవన్నీ మీరు కరెక్టా? అంటే కొంతమందికి జర్నలిస్టులు కూర్చొని చెప్పేవన్నీ నిజాలేనా? కాదు.
దెన్ అలాంటప్పుడు మా రిపోర్ట్లలో కూడా జనాలు ఇచ్చేదాన్ని రిపోర్టింగ్ మాత్రమే మేము చేస్తాం, అంచనాలు మాత్రమే మేము ఇస్తాం. మీరు కూడా మీకు వచ్చిన సోర్స్ ఇన్ఫర్మేషన్ తోనే నేను చదువుతున్నా అంటారు కానీ ఇది కరెక్ట్ ఇది నిజం అని చెప్పడు కదా. రజనీకాంత్ కూడా ఆ రజనీకాంత్ ఫోన్ ఎత్తాడు, నేను లైవ్ లో చెప్తున్నా మీకు, లైవ్ లో ఫోన్ ఎత్తాడు. ఆ టీవీ 9 వాళ్ళకి ఎవరేమో వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకొని వేస్తారు తప్ప సోర్స్ పంపించిన కూడా వేయరు వాళ్ళు. అదేం టీవీ 9 ఛానల్ నాకు అర్థం కాదు. ఇక మొత్తం పొలిటికల్ మూడ్ కి సంబంధించి తీసుకుంటే మొన్న పల్నాడు వేదికగా జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత ఆల్మోస్ట్ దాని తర్వాతనే ఈ పోస్ట్ పోల్ సర్వేలు చేస్తున్నారు చాలా మంది. ఒక 16-17% పీపుల్ ఎవరికి ఓటేసాం అనేది చెప్పకుండా గుమ్మరంగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ అక్యురసీ అంటే ఏం గ్యారెంటీ ఇస్తారు మీరు? మీకు అందుకోసమే కదా మేము ఆల్మోస్ట్ మీరు ఒకసారి గమనిస్తే 31 సీట్స్ మీకు టైట్ ఫైట్స్ లో వేసాము. ఇప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ రాకపోతే కదా టైట్ ఫైట్ లో వేస్తాము. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఏరియాలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ప్రాపర్ గా జనాలందరూ వైసీపీకి చెప్పారనుకోండి, వైసీపీ బకెట్ లో పడతాయి. టీడీపీకి చెప్పారనుకో, టీడీపీ బకెట్ లో. అజ్యూమ్ మూమెంట్ అసలు టీడీపీకి ఎవరు చెప్పలేదు, అన్ని వైసీపీకి పడాలి కదా. అజ్యూమ్ మూమెంట్ వైసీపీకి ఎవరు చెప్పలేదు, అన్ని టీడీపీకి పడాలి కదా. అంటే ఇప్పుడు టీడీపీకి 32 నెంబర్లు వచ్చాయి, వైసీపీకి 112 నెంబర్లు వచ్చాయి. అంటే ఎవరు చెప్పకుండా నెంబర్లు వస్తాయా? నెంబర్లు అయితే రావు కదా. సరే ఓకే అనుకుందాం, మేమే గాల్లో లెక్కల నెంబర్లు వేసాను అనుకో, గాల్లో లెక్కల నెంబర్ కూడా ఎట్లా వేసుకోవాలని కొంచెం సెన్స్ అయితే ఉంటది కదా, కామన్ సెన్స్ ఉంటది కదా. అలా కామన్ సెన్స్ ఉన్నప్పుడు నేను ఇద్దరికే వేస్తాను కానీ మళ్ళీ ఈ టైట్ ఫైట్ 31 నేను ఎందుకు పెడతాను నాకు అర్థం కాల. 31 మళ్ళీ టైట్ ఫైట్ సపరేట్ పెట్టను కదా. ఇందులో ఈ 32లో టీడీపీ జనసేనకి ఏమైనా వచ్చే అవకాశం ఉన్నాయంట? జనసేనకు చూడాలి, డీటెయిలింగ్ రిపోర్ట్లకు ఒకసారి మీరు వెళ్తే జనసేన కంటెస్ట్ చేసిన దగ్గర జనసేన అని పెట్టలేదు మేము, అన్ని టీడీపీ కూటమి అలియన్స్ అని పెట్టున్నాము. క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే కేకే సర్వీస్ అని ఒక అతను వైసీపీకి 14 వస్తాయి, వైసీపీ నుంచి వాళ్ళు పోటీ చేసిన 21 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 100% స్ట్రైక్ రేట్ తో మొత్తం 21 స్థానాలు గెలుస్తారు. ముందు పవన్ కళ్యాణ్ గారి దగ్గర టైట్ ఫైట్ ఉంది, ఆయన గెలుస్తారో ఓడతారో ఫస్ట్ అని చెప్పుకున్నాను. ఆయనకి ఎందుకు ఓటేయాలని చెప్పేసి అని ఇప్పుడు ఎవరైతే చెప్పారో కేకే గాని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నియోజకవర్గంలో ప్రజలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఓటేయాలన్న దానికి వాళ్ళని రీజన్ చెప్పండి. ఎవరు అక్కర్లా, వాళ్ళని రీజన్ చెప్పండి, ఒకటో రెండో రీజన్ చెప్పండి. ఇగో పలానా దాని గురించి నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి, ఇక్కడ నేను చేస్తాను, ఇది చేస్తాను, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పని పట్టుమని పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టి ఆయన పిఠాపురంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని విలేజ్లు ఉన్నాయి, ఎన్ని రెవెన్యూలు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎన్ని ఓట్లు ఉన్నాయి చెప్పండి. పోనీ పవన్ కళ్యాణ్కి టోటల్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది కదా, ఎన్ని టోటల్ ఓట్లు ఉన్నాయి చెప్పండి, ఎన్ని బూతులు వచ్చాయో చెప్పండి, ఎన్ని బూతులలో ఎన్ని ఈవీఎం మిషన్స్ ఉన్నాయో ఆయనకి చెప్పండి, ఒక ఈవీఎం మిషన్ కి ఎన్ని ఓట్లు ఉంటాయో చెప్పండి. ఆయనకేం తెలీదు. కొంతమంది అనొచ్చు అవన్నీ తెలుసుకుంటారే సీఎం అవ్వాలా, మరి ఇప్పుడు సీఎం అయిన వాళ్ళకి అందరికి మీరే కదా అంటారు అన్ని తెలిస్తేనే సీఎం అవ్వాలని చెప్పేసి అని. ఆ ప్రిన్సిపల్ పవన్ కళ్యాణ్ అప్లై కదా, ప్రశ్నించడానికే పవన్ కళ్యాణ్ వచ్చారని చెప్పేసి అని అందరూ అంటారు కదా. ఏం పవన్ కళ్యాణ్ ప్రశ్నించకూడదా? ఆయన పైనుంచి దిగొచ్చాడు ఏమన్నా? లేదు కదా. ఆయనకి ఆయన అడిగే ప్రిన్సిపల్ క్వశ్చన్స్ ఆయనకు అడగడానికి అందరికీ అవకాశం ఉంటుంది, హక్కు ఉంటది. ఆ బేసిక్స్ మర్చిపోయిన ఆయన ఎట్లా లీడర్ అవుతాడు నాకు అర్థం కాలేదు. ఇంకొక విషయము, ఈ పవన్ కళ్యాణ్ ఒక నియోజకవర్గంలో సీటుకి డబ్బులు తీసుకొని టికెట్ బీఫామ్ ఇచ్చి మళ్ళీ క్యాన్సిల్ చేసి వేరే వాడికి బీఫామ్ ఇస్తాడు. ఈయన ఎట్లా పొలిటీషియన్ అవుతాడు? ఆ నియోజకవర్గం సమయం వచ్చినప్పుడు చెప్తాను మీకు, ఆ క్యాండిడేట్ సుధాగా ఏడ్చుకున్నాడు 2019 ఎలక్షన్స్ లో. నువ్వు డబ్బులు తీసుకొని టికెట్లు ఇస్తావు, అది ఇచ్చిన టికెట్లను కూడా మళ్ళీ క్యాన్సిల్ చేస్తావు, లాస్ట్ మూమెంట్ లో మళ్ళీ వేరే వాడికి కూడా ఇచ్చేస్తావు. ఇది నీ బాపతి. చంచల మనస్తత్వం అనొచ్చా ఏమైనా మనం చెప్పలేము. ఒకవేళ ఇది తప్పు అన్నాడు అనుకోండి, రమ్మని చెప్పండి, అన్ని రికార్డెడ్ ఉన్నాయి. 2019 నామినేషన్ ఫామ్లు, బీ ఫామ్లు అన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఫిల్ అయ్యి ఉన్నాయి, సేవ్ కూడా ఉన్నాయి. ఆయన కాదు అంటాడు, నేను అవును తీసి చూపిస్తాను. ఎందుకంటే నా దగ్గర కూడా లేవు, అన్ని ఆన్లైన్ లోనే ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫిడవిట్ లోనే ఆన్లైన్ లో ఉన్నాయి. ఆ నియోజకవర్గం నాకు పేరు తెలుసు కాబట్టి ఏ రోజైతే ఎవరైతే డిబేట్కి వచ్చేది కాదు అని అంటారో వాళ్ళ ముందర ఓపెన్ చేసి ఆన్లైన్ లో తీసి చూపిస్తే అయిపోయింది, బస్ ఖతం. ఎందుకంటే ఆయన చేయలేదు అని చాలా మంది అంటారు కదా, చేశారనే దానికి ప్రూఫ్ ఎలక్షన్ కమిషన్ లోనే ఉంది. అంటే అట్లాంటి మైండ్ సెట్స్ ఉన్న పొలిటీషియన్స్ పబ్లిక్ ని ఏం ఆదుకుంటారు? సింపుల్ గా చెప్పాలంటే, see, if you are being belongs to the Andhra Pradesh, a politician, you come on Andhra Pradesh, you stay there, you sell your properties all in Telangana and come there. అందరికి చెప్పడం కాదు కదా, జనాలకి చెప్పడమో, లీడర్కి చెప్పడమో, ఇంకోటి చెప్పడమో భాషను కాదు. నువ్వు చేయి ఫస్ట్. అదేదో నువ్వు చేయకుండా వచ్చి నేను భాషలు ఇస్తా ఇది చేస్తా అంటే కష్టం. సో కాబట్టి కేకే గారికి మరి ఆయనకి ఏమన్నా ఇంటర్నల్ మేబీ క్లయింట్ అయి ఉండొచ్చు, కాబట్టి అలాంటి రిపోర్ట్స్ ఏమైనా ఇచ్చారేమో మనం అనుకోవచ్చు.
ఆఫ్టర్ పోలింగ్ మీరనే కాదు చాలా మెజారిటీ సర్వేలు అక్యురసీ ఉన్న చాలా సర్వేలు వైసీపీ అధికారం అని చెప్పి క్లియర్ గా చెప్తున్నాయి. మ్యాండేట్ కూడా అలాగే ఉందని మేము కూడా అనుకుంటున్నాం. ఆఫ్టర్ ద జనసేన భవిష్యత్తు ఎలా ఉండొచ్చు, టీడీపీ భవిష్యత్తు ఎలా ఉండొచ్చు? మీకు విషయం చెప్తాను చూడండి. ఇదే జనసేనకు సంబంధించి జాతీయ జనసేన పార్టీ అని ఒకటి వచ్చింది. వాళ్ళు బకెట్ గుర్తు వచ్చింది. వాళ్ళు అలా వచ్చి 80-90 మందిని క్యాండిడేట్స్ పెట్టారు. వీళ్ళు పట్టుకొని 25 మందిని పట్టుకోలేకపోయారు. దాన్ని పొలిటికల్ పార్టీ అంటారా, దీన్ని పొలిటికల్ పార్టీ అంటారా? ఇప్పుడు అతన్ని లీడర్ అంటారా, దాన్ని లీడర్ అంటారా? సింపుల్ లాజిక్. నువ్వు నీ క్యాడర్ కి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయలేకపోయావు, నువ్వు ప్రజలకు ఏం చేస్తావు? ఇంకా నాకు అర్థం కాదు. ఇట్స్ బేసిక్ క్వశ్చన్. నీకు ఏ గవర్నమెంట్ వస్తుందా పోతుందా డిఫరెంట్ స్టోరీ బై. నువ్వు గవర్నమెంట్ ఫార్మ్ చేయాలనుకో, నువ్వు ఫస్ట్ నువ్వు డిసైడ్ అవ్వు, నీ క్యాడర్ కి నువ్వు సీట్లు ఇవ్వు, ఇచ్చి నువ్వు కంటెస్ట్ చెయ్యి, దెన్ నేను గవర్నమెంట్ మారుస్తా అని చెప్పి ఛాలెంజ్ చేయి. అలా కాకుండా ఎవరో ఇంట్లోకి పోయేసి నా ఇంట్లో ఆస్తి వాళ్ళ ఇంట్లో ఆస్తి మొత్తం నాదే అని చెప్తే ఎలా ఉంటది? అలా ఉంది. టీడీపీ దగ్గరికి వెళ్ళేసి మొత్తం నాదే అని చెప్పినట్టు ఉంది. నువ్వు నీ క్యాండిడేట్ కి నువ్వు ప్లాట్ఫామ్ ఇవ్వలేకపోయావు, నామినేషన్లు ఇవ్వలేకపోయావు. దట్స్ నాట్ రైట్ కదా. వేరే నీకంటే నీ ముందర వచ్చిన చిన్న చిన్న పార్టీలు మేలు. 100 మందిని 150 మందిని 175 మందిని పెట్టిన పార్టీలు కూడా ఉన్నాయి. ఇంకా సిల్లీ థింగ్ ఏంటంటే మంగళగిరిలో ఆయన గుర్తు చేసుకోకుండా నవతరం పార్టీకి వేసుకున్నారు. అది నవతరం పార్టీకి కేటాయించారు అక్కడ. ఓకే, అవును, నవతరం పార్టీకి గ్లాస్ గుర్తు ఇచ్చారు అక్కడ. ఏం చేస్తాం చెప్పలేం. ప్రింట్ ఏమైనా వస్తుందా అని అడిగి బ్లేమ్ అయ్యారు అనమాట. దేనికి? వివిప్యాట్ లో ప్రింట్ వస్తుందా అని అడిగి. ఇంకొకటి, ఎలక్షన్ కమిషన్ ఆయన వైఫ్ ని ఎట్లా లోపలికి పోనిచ్చింది, కెమెరాలను ఎట్లా లోపలికి తీసుకెళ్ళనిచ్చింది, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మరి దాని మీద ఎవరు క్వశ్చన్ చేయట్లేదా, దాని మీద ఎవరు కంప్లైంట్ చేయట్లేదా? ఈసీకి గుడికల్లో వచ్చేసాయి ఏంటి? చేసినా కూడా వ్యవస్థ మొత్తం అంటే ఎన్నికల వ్యవస్థ మొత్తం అంటే ఈ ముఖేష్ మీనన్ కళ్ళలో అద్దాలు పెట్టుకోలేదా? నేను స్ట్రైట్ గా నడుతున్నా, అతన్ని అద్దాలు లేవా నీకు? లేదా తీసేయి. నీ అంత బయాస్డ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ఎవరు లేరు. నువ్వు కాదని చెప్పి నేను అవునని ప్రూవ్ చేస్తా. కోర్టులో కూడా తప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చి ఫైల్ చేసే మీరు స్వచ్ఛమైన సంస్థ ఎట్లయితుంది? బయాస్డ్ ఎలక్షన్ కమిషన్, వన్ సైడ్ గా బిహేవియర్. ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తాడు, కంప్లైంట్లు చేద్దామంటే కూడా. ఇలాంటి ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరా? ఏమవుతావు మహా అంటే రేపు రిటైర్డ్ అయిపోతావు, ఇంటికి వెళ్ళిపోతావు, కానీ నీకంటే ఒక మచ్చ పడిపోతుందా? సో దిస్ కైండ్ ఆఫ్ బ్యూరోక్రసీ ఇస్ దేర్. నేను ఎందుకు ఇంత ఘాటుగా చెప్తున్నానంటే, వీళ్ళు చేసిన తప్పుడు పనులు ఏందో నాకు తెలుసు కాబట్టి. నేను వెళ్ళి రిప్రజెంటేషన్ చేస్తే కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటంటే, మాకు పైనుంచి ఒత్తిళ్లు ఉన్నాయి సార్, మాకు పైనుంచి ప్రెజర్లు ఉన్నాయి సార్, మీకు దండం పెడతాం సార్, మీకు కాళ్ళు పట్టుకుంటాం సార్, ఈసారి కోఆపరేట్ చేయండి సార్. ఇదే సిగ్గు లేకుండా మాట్లాడడం. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఉంది. అది బయటికి మీడియాకి వచ్చి చెప్పండి, సార్ నాకు ఈ ఒత్తిళ్లు ఉన్నాయి, అది పెట్టండి మీరు బయట, ప్రజలు కూడా తెలుసుకుంటారు కదా. సో బయాసుడుగా లేకపోతే రేపు ఖచ్చితంగా మేము ఇచ్చిన సర్వేలో 90% అయితే యాజ్ ఇట్ ఈస్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదు ఎలక్షన్ కమిషన్ ఏదైనా బయాస్ చేసిందంటే ఎవరు ఏం చేయరు. June 4th రేపే, రేపు ప్రజలు డిసైడ్ చేస్తారు. మేమైతే రిపోర్ట్ అయితే ఇచ్చాము. మరి ప్రజలు ఎవరి పేరు మీద ఓటేసారు ఏంటి అనేది June 4వ తేదీ రేపు మధ్యాహ్నం 2:30-3 గంటలకంతా డిసైడ్ అయిపోతుంది. నాకు తెలిసి మీరు కూడా షోస్ అన్ని ప్లాన్ చేసుకుంటారు. రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, రేపు ఈవినింగ్ లోపల అది ఇదే టైం వరకు మీకు అంతా రిజల్ట్స్ బయటకు వచ్చేస్తుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బాల గారు, మా మైరా స్టూడియోకి వచ్చి ఇంత డీటెయిల్ గా ఆంధ్ర ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ విత్ డాటాతో చెప్పినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్.